সন্ত্রাস দমনে একের পর এক গুরুত্বপূর্ণ পদক্ষেপ নিচ্ছে ভারত সরকার, যাতে কোনোভাবেই সন্ত্রাস মাথাচাড়া দিতে না পারে। এই প্রেক্ষিতে মন্ত্রী তিনি বলছেন যে এই সন্ত্রাসের আঁতুড়ঘর কোথায় তিনি জানেন। তার দাবি এই মাদ্রাসাগুলোই হচ্ছে সন্ত্রাসবাদের আঁতুড়ঘর। দেশের জাতীয় সুরক্ষা ক্ষেত্রে ক্রমেই বিপজ্জনক হয়ে উঠছে এই মাদ্রাসাগুলি, মন্ত্রী সেরকমই মনে করছেন। আবার তিনি এও বলছেন যে ঝাঁটা দিয়ে কিভাবে AK-47 এর মতো বন্দুক বানাতে হয় তারও শিক্ষা দেওয়া হয় এই মাদ্রাসাতেই। সেই জন্যেই দেশের জাতীয় নিরাপত্তার পক্ষে মাদ্রাসাগুলো বিপজ্জনক হয়ে উঠেছে। মাদ্রাসা নিয়ে এবার বিতর্কিত মন্তব্য করলেন কেন্দ্রীয় মন্ত্রী, যাকে কেন্দ্র করে সমালোচনা তুঙ্গে। তেলেঙ্গানার করিমনগর জেলার একটি মেয়েদের হোস্টেলের উদ্বোধনে গিয়েছিলেন বিজেপি নেতা তথা কেন্দ্রীয় মন্ত্রী বন্দী সঞ্জয় কুমার। সেখানে গিয়ে তিনি বলেন যে হায়দ্রাবাদ, সিদ্দিপেট, করিমনগরের মতো একাধিক জায়গায় প্রচুর মাদ্রাসা রয়েছে, সেখানকার পড়ুয়াদের আর্থিক সাহায্যও দেওয়া হয়। কিন্তু এই মাদ্রাসার অন্তরে কি হয় জানেন? দেশের যে কোনো অপরাধীদের দেখুন, তাদের যখন জিজ্ঞাসা করা হয় যে তারা কোথা থেকে এই সমস্ত ঘৃণ্য কাজ শিখেছে, তখন তারা মাদ্রাসার দিকেই আঙুল তোলে। ঝাঁটা দিয়ে কিভাবে AK-47 এর মতো বন্দুক বানানো যায় সেই শিক্ষাও দেওয়া হয় মাদ্রাসাতেই। সেই জন্যেই দেশের জাতীয় নিরাপত্তার পক্ষে এই মাদ্রাসাগুলো বিপজ্জনক হয়ে উঠেছে। কেন্দ্রীয় মন্ত্রীর আক্ষেপ, মাদ্রাসার জন্য অনুদান থাকলেও সনাতন সংস্কৃতির শিক্ষা প্রতিষ্ঠানগুলিতে অর্থ বরাদ্দ করে না রাজ্য সরকার। কি বলছেন বন্দী সঞ্জয় కుమార్, শুনুন। అందుకే వారి ఆదేశాన్ని అందరూ శీర్షమేస్తో పక్క, ఎందుకంటే వారికి ప్రచారకులు వారు ఒరే స్వార్థం కోసం కాదు. వారు శిశు మందిరాలు లేకుంటే సమాజం మొత్తం పూర్తి నిర్వీర్యమైపోతుంది. కానీ దురదృష్టవశాత్తు మొన్నటి వరకు కొంచెం శిశు మందిరాలను పూర్తి చేయించే పరిస్థితులు లేరు. ఎందుకంటే నిజంగా వారు చెప్పారు, ఒక్క మదర్సాకు ఒక మహమ్మదుడు ఏం చేస్తాడంటే, హైదరాబాద్ లో మదర్సా ఉంటే, దుర్గంలో మదర్సా, సిద్దిపేటలో మదర్సా ఉంటే, ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి ప్రారంభమైన ప్రతి ముస్లిం పోయి ఆ మదర్సాకు రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తారట పోయి. కానీ మదర్సాలు ఎవరు తయారు చేస్తున్నాయి? ఎవరు తయారు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ బాంబులు వాళ్ళు తరినా కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావు అంటే మదర్సాలో నేర్చుకున్నట్టు. అమెరికాలో బాంబు వేల్చినా, ముంబైలో బాంబు వేల్చినా, లండన్ లో బాంబు వేల్చినా నువ్వు ఎక్కడ శిక్షణ పొందినావు అంటే ఫలానా మదర్సాలో శిక్షణ పొందినట్టాడు. కానీ మదర్సాలకు ప్రభుత్వం ఏం చేస్తుంది? కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇస్తుంది. దాని బాంబులు పేల్చడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది. దాని చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుంది. చీపిరి పుల్లతోని AK-47 లాంటి ఆయుధాలను తయారు చేసేంత శిక్షణ వాళ్ళ మదర్సాలలో ఇస్తున్నారు వాళ్ళ. కానీ మదర్సాలకు గొప్ప సంస్థలు. కానీ జమ్మిగూడలో శిశు మందిరాలు ఆవాస విద్యాలయం ఉన్నది, ఆవాస విద్యాలయం ఉన్నది। আমেরিকা থেকে ব্রিটেন, যেখানেই বিস্ফোরক হোক না কেন, তার নেপথ্যে থাকে মাদ্রাসার মতো শিক্ষা প্রতিষ্ঠানগুলি। কিন্তু দেশের নানা রাজ্যের সরকার এই মাদ্রাসাগুলির জন্য বিপুল অর্থ বরাদ্দ করে। তেলেঙ্গানার কংগ্রেস সরকার সহ অন্যান্য রাজ্য সরকারকে তোপ দেখে সঞ্জয় বলছেন যে সরকার কি করছে। এই সমস্যা সমাধানের চেষ্টা তো দূর, এই মাদ্রাসাগুলোর জন্য তহবিল তৈরি করা হচ্ছে, শিক্ষামূলক প্রকল্পের নামে অর্থ বরাদ্দ করা হচ্ছে। কি বলছেন এই কেন্দ্রীয় মন্ত্রী, শোনাবো আপনাদের আরো একবার। అందుకే వారి ఆదేశాన్ని అందరూ శీర్షమేస్తో పక్క, ఎందుకంటే వారికి ప్రచారకులు వారు ఒరే స్వార్థం కోసం కాదు. వారు శిశు మందిరాలు లేకుంటే సమాజం మొత్తం పూర్తి నిర్వీర్యమైపోతుంది. కానీ దురదృష్టవశాత్తు మొన్నటి వరకు కొంచెం శిశు మందిరాలను పూర్తి చేయించే పరిస్థితులు లేరు. ఎందుకంటే నిజంగా వారు చెప్పారు, ఒక్క మదర్సాకు ఒక మహమ్మదుడు ఏం చేస్తాడంటే, హైదరాబాద్ లో మదర్సా ఉంటే, దుర్గంలో మదర్సా, సిద్దిపేటలో మదర్సా ఉంటే, ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి ప్రారంభమైన ప్రతి ముస్లిం పోయి ఆ మదర్సాకు రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తారట పోయి. కానీ మదర్సాలు ఎవరు తయారు చేస్తున్నాయి? ఎవరు తయారు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ బాంబులు వాళ్ళు తరినా కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావు అంటే మదర్సాలో నేర్చుకున్నట్టు. అమెరికాలో బాంబు వేల్చినా, ముంబైలో బాంబు వేల్చినా, లండన్ లో బాంబు వేల్చినా నువ్వు ఎక్కడ శిక్షణ పొందినావు అంటే ఫలానా మదర్సాలో శిక్షణ పొందినట్టాడు. కానీ మదర్సాలకు ప్రభుత్వం ఏం చేస్తుంది? కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇస్తుంది. దాని బాంబులు పేల్చడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది. దాని చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుంది. చీపిరి పుల్లతోని AK-47 లాంటి
সাবস্ক্রাইব করবেন আজ তাক বাংলার ইউটিউব চ্যানেলকে, ফলো করবেন হোয়াটসঅ্যাপ চ্যানেলও।